దేవుని మనకే మహిమ కలుగుగాక. ఆమె మహాతండ్రి కృపలో మనం ఎంతో అత్యల్పమండి. ఎందుకంటే నీటి బుడగ కంటే ఆవిరి కంటే హీనంగా మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పుట్టి అల్ప జీవులం అనమాట. అయినా కానీ దేవుడు ఎంతగానో తన ఊపిరి పెట్టి మనల్ని ఎంతగానో చేశాడంటే ఇది మనం వాడుకోవాలి. మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందమని ఆయన చెప్పాడు. కానీ మనల్ని ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఒక దొంగ అపవాది అనేది, దైవ విరోధి అనేది ఒక వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క మోసపు విధానాన్ని అనే గోడని అడ్డుతెరని ఆ యొక్క భయంకరమైన మోసపు విషయాన్ని విరజిమ్మి ఏం చేస్తున్నాడంటే మంచిగా ఫలించే ఫలాల్ని, ఆశీర్వదించబడే ఆశీర్వాదపు విధానాల్ని అన్నీ కూడా ఏం చేస్తున్నాడు, వాడి సొంతం చేసుకుని వాడు ఎంతగానో తీసేసుకున్నాడు అనమాట. ఆయన యొక్క జీవవాక్యాన్ని మనం వింటే, ఆయన ద్వారా మరలా మనం స్వస్థత నొందితే, ఆయన మాట ద్వారా మనం బలపడితే, ఆయన యొక్క మార్గంలోనికి మనం వస్తే, ఆయన ఎవరైనా మనం కనుగొంటే కనుక మరి ఒక్కసారి మళ్ళా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఆదిలో దేవుడు ఎలా జీవంతో నింపించాడు, ఆదిలో ఆయన యొక్క జీవవృక్షంతో మనల్ని ఎంత ఆరోగ్యపు ఎంత జీవపు బలముతో నింపాడో, ఎంత మరలా ఆ యొక్క విషపు దెబ్బకు చనిపోకుండా లేవనెత్తగలుగుతున్నాడు. అటువంటి సృష్టి విధానంలోనికి జీవాన్ని మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే అది దేవుడి చేతిలోనే ఉంది. దేవుడే మనల్ని సంకల్పం చేసినటువంటి మనల్ని రూపొందించిన ఆయనే కాబట్టి ఆయనకి తెలుసు, ఆయనే సమస్త సర్వాధికారి మన మీద. కాబట్టి ఈ జీవుల్ని ఈ ప్రాణాలని ఎలా పోషించి ఎలా కాపాడాలనేసి ఆయన ఎంతగానో ఏం చేస్తాడంటే ఈ యొక్క మోసపు భయంకరమైనటువంటి ఈ యొక్క విధానపు మోసగాడి నుంచి, దైవ విరోధి అయినటువంటి ఈ యొక్క విషపు మునిగి తేలుతున్నటువంటి ముద్రలతో ముంచివేసి ఎవరిని కూడా ఆయన ఎద్దుకు రానియకుండా, ఆయనంటే తెలియనీయకుండా ఉన్న ప్రతి ఒక్కరిని మోసంతో నింపబడినటువంటి వారిని విడిపించడం కోసం, ఎందుకంటే ఆదిలోని ఎంతమంది తన ప్రవక్తలను పంపించినా, ఆయన మాట్లాడినా వారు ఆయన మాటని వినకుండా ద్రాక్ష తోట వెలుపల ఆయన సేవకుల్ని చంపి ఆకలేశారు. సాక్షాత్ చివరి దినాల్లో మన కోసం కూడా, ఈ తరం కోసం కూడా ఇంకా ఎవరన్నా ఉన్నారా దైవ కుమారుడి యొక్క దేవుడి మాటలు విని రక్షించబడటానికి, దేవుని వైపు చూస్తానికి, నాశనంలో కొట్టుకుపోకుండా, అగాధంలో మోసంలో విషయంలో మునిగి చచ్చిపోకుండా, నాశనపు తెలివి తక్కువ విధానపు పిచ్చి విధానంలో మనం ఎంతగానో సమస్యపోకుండా ఉండటం కోసం ఎంతగానో దైవ కుమారుడి సాక్షాత్తు మన కోసం వచ్చి ఆయన కూడా ఈ లోక అపవాది ఏం చేసింది, మనం చేసిన యొక్క విధానం, మన యొక్క అవిధేయత, మన యొక్క తెలివితేటలు, మన యొక్క వెళ్ళే మార్గం, మన యొక్క చూసే విధానం, మన యొక్క బుర్రలో యుగాలుగా నాటబడినటువంటి భూమి పుట్టినప్పుడు కాడి నుంచి మనం ఊపిరి పెట్టి మనల్ని జన్మించిన కాడి నుంచి మోసంలో పాపం ఆ యొక్క విధానం ఏం చేస్తుందంటే ఆ యొక్క భయంకరమైన కట్టుల నుంచి, ఆ యొక్క కంచు కోట నుంచి, ఆ యొక్క భయంకరమైన ముద్రల నుంచి మనల్ని అది విడిపించదు. అది ఎంతగానంటే ఇంకా దాని విషపు మోసపు పవర్తో మోసంలోనికి, అబద్ధంలోనికి, తెలివి తక్కువ విధానంలోనికి దేవుడంటే గ్రహించినటువంటి ఇంత అద్భుతకరుడు, రక్షకుడు, బర్మ పురివాసుడు ఇంతగా మనకు తెలిసింది. అదే మన పితరులకి, మన యొక్క విధాన పాతతనం వాళ్ళకైతే ఇంటిదిగా కూడా దేవుని యొక్క సత్య జీవపు వాక్యం తెలియలేదు, బ్రతికించి దేవుడు తెలియలేదు అనమాట. అయితే దేవుడు ఎంతగానో ఈ కడవరి దినాల్లో, ఈ యొక్క అంచె దినాల్లో, ఈ చీకటి కమ్మేసినటువంటి ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరైనా దేవుడి వాక్యాన్ని విని దేవుని వైపు చూస్తే, ఆ యొక్క దేవుని వైపు చూస్తే మరలా చనిపోయిన మనం బ్రతుకుతాం అనమాట. అవ్వని గారిని, ఆదాం గారిని ఎంతగా మోసం చేసి సమస్తం దోచుకున్నటువంటి అపవాది భూమి పుట్టిన కాడి నుంచి ఆ యొక్క మోసాన్ని అది కంటిన్యూ చేస్తానని మనం కూడా ఈ చివరి కాలంలో దాని మోసంలోనే మునిగిపోయి ఉన్నటువంటి వారు అనమాట. అయితే దేవుడిని విధానం మనం తెలుసుకోకుండా ఎంతగానో ఇది అయిపోతుంది. అయితే ఆయన సేవా పరిచర్యలో కూడా ఎంతగానో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు సేవ చేస్తున్నప్పుడు జనసమూహం ఆయనతో పడిపోయి వెళ్ళిపోతున్నారు. అయితే కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క విధానంలో పాపపు విధానపు, ఈ యొక్క బలహీనపు, ఈ యొక్క రక్తంలో ఎంతగానో పీల్ చేసినటువంటి ఆ యొక్క దోషగాడి, ఆ యొక్క దైవ విరోధి యొక్క ఆ యొక్క పాతాళపు విధానపు రోగం చేత ఆమె ఎంతగానో బాధపడుతుంది అనమాట. ఆమె ఎంతకంటే క్రీస్తు ప్రభు వారి గురించి ఏంటంటే ఎంతగా దైవ కుమారుడు ఏ ఆత్మ నశించిపోవటానికి ఆయన రాలా, ఆయన రోగుల కోసమే వచ్చాడు తప్ప, ఆయన నశించిపోచిన వారి కోసమే వచ్చాడు తప్ప ఆరోగ్యవంతుల కోసం కాదని చెప్పినటువంటి అంత జీవాధిపతి ఎంతగానో ఈ యొక్క విధానంలో ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆమె ఎంతగానో ఆయన గురించి విన్నటువంటి విశ్వాసం, విన్నటువంటి మాట, విన్నటువంటి ఆయన యొక్క మీద యొక్క అభిమానం, హృదయంలో ఆమె ప్రేరేపణలో ఆమె ఆయన ప్రేమించి ఆయన ఎద్దకొచ్చి ఆయన ముట్టుకుందాం,
ఆయన అద్భుతం, ఆయన గురించి విన్నది కాబట్టి ఎంతగానో తన ప్రాణ రక్షణ కోసం, తన ప్రాణ బ్రతకటం కోసం, ఆ యొక్క పాతాళ రోగం పోవటం కోసం ఎంతగానో సంకటపడినటువంటి ఆమె, ఎంతగానంటే అదండి విధానం. అది ఈ కాలంలో కూడా మనకి దేవుడి యొక్క సత్య సువార్త ఎంతగానో మనకి చెప్పబడుతుంది. అయితే మనం ఈ యొక్క మూర్ఖత్వం, ఈ యొక్క విధానం, ఈ యొక్క తెలివి తక్కువ, ఈ యొక్క భయంకరమైన నాశనపు మార్గాన్ని, చెత్త విధానాన్ని విడిచిపెడితే కనుక మనం కూడా ఆ స్త్రీలాగా ఆయన మీద హృదయంలోనే, ఎవరో చెప్పలేదు, ఏ గుంపు వచ్చి చెప్పలేదు, ఏ విధానం వచ్చి ఆమె తీసుకునే లక్కను పోలేదు, ఏవి కాదు. ఆమె యొక్క దేవుని యొక్క ఆ యొక్క మార్గాన్ని, ఆయన యొక్క అమృత జీవాన్ని, ఆయన పాదాలు పట్టుకోవాలి అన్న ప్రేమని, ఆయన మాట వినాలి, ఆయన చేత నేను బాగుపడాలన్నటువంటి సంకల్పంతో, ఆ యొక్క హృదయ వాంఛతో ఆమె ఎంతగానో వేగిరపడి ఆయన ఎద్దుకొచ్చి ఆయన ముట్టు. ఒక్కసారి దేవుడు వాక్యంలోనికి మనం వెళ్ళి ఆమె యొక్క అదృష్ట భాగ్యాన్ని, ఆమె యొక్క స్వస్థత సమాధానాన్ని ఒకసారి మనం కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే దేవుడు ఈ అంచె దినాల్లో కూడా మనకు కూడా ఎంతో తెలివి తక్కువ భయంకరమైన వాళ్ళం. మన ముందు అదృష్టం వెళ్ళిపోతున్నా మనం చూడనటువంటి భయంకరమైన వాళ్ళం అనమాట మనం. అయితే ఎవరన్నా ఉన్నారా? సత్య సువార్తను, దేవుని యొక్క నిత్యవాక్యాన్ని నమ్మి ఆయన మార్గంలోకి వస్తే మనం బ్రతుకుతాం. నరకంలోకి, ఈ లోకంలోనూ నరక బ్రతికి అనుభవిస్తాం. మనం సుఖంగా ఉంటున్నాడు, ఏదో మంచిగా హాయిగా ఉన్నాడు అని నేనైతే ఎవరిని నమ్మను. సర్వం పుట్టించి ప్రపంచంలో అందరూ కూడా ఈ యొక్క మోసపు అగాధపు అల్లజడితోనే కొట్టబడి, ఇంకా రానున్న దినాల్లో అయితే మిమ్మల్ని చంపేయండి బాబాని, కొండల మీద పడ్డా, లోయల్లో పడ్డా మేము చంపమని వెళ్ళిపోయే పరిస్థితులు, ఆ యొక్క కొండలు పర్వతాలకు తప్పిపోయి వెళ్ళిపోతాయంట. అది ఎంత భయంకర విపరీతమో చూడండి. అయితే అటువంటి కాలపు అంచె దినపు భయంకరపు దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుని సత్య సువార్త, దేవుని యొక్క వాక్యం మన చెవులు పడుతున్నప్పుడు ఎవరైనా ఉన్నారా రక్షణ పడుకోరు వారు? ఎవరైనా ఉన్నారా దేవుని యొక్క మాట కావాలి, మేము బ్రతుకుతాము, ఆయన యొక్క పాదాలు కావాలి, ఆయనే మాకు బలం, ఆయనే మనకు జీవం, ఆయనే మనకు సమాధానం, ఆయనే మనం స్వస్థపరచు, ఆయనే మన బుద్ధిని బాగు చేసి మనల్ని ఆయన నిత్య మార్గాలను నడిపించి శాంతి సమాధానం ఇచ్చి స్వస్థతనిచ్చేవాడు ఆయనేనని మనం ఎంతగా ఆశించి ఎవరైనా కోరుకుంటే ఆయన నిత్య మార్గంలోకి వస్తే బంగారు దేవుడు మరొకసారి మనకు దొరుకుతున్నాడు. ఒక్కసారి దేవుడు వాక్యంలోనికి రండి. మార్కు సువార్త 5:24 చదవండి ఒకసారి. ఆయన అతనితో కూడా వెళ్ళాడు. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ చూసారా? ఆమె అనేక వైద్యముల చేత దెబ్బలు పడి తనకు కలిగినదంతయు చేసుకొని మాత్రము ప్రయోజనం లేక మరి ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రమే ముట్టిన బాగుపడుదుననుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టారు. వెంటనే ఆ రక్తధార కట్టెను. తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేదు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం తనలో తాను జీవాధిపతి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండట చూస్తారు, మళ్ళీ మాట్లాడుతున్నారు, ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమె కనుగొనవలనని ఆయన చుట్టూ చూచారు. ఎరిగి భయపడి వచ్చి ఆయనతో సాగిలపడి సంగతి అంతయు ఆయనతో చెప్పారు. చూసారా? దైవ సత్య జీవపు వాక్యం సాక్ష్యం, సజీవ సాక్ష్యం, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి ఎలాగూ వస్తే, ఆయన ప్రేమించి ఆయన మార్గంలోకి వస్తే మనం చిటికలో రక్షించబడతాం అనమాట. ఆయనకి చోటిస్తే, ఆయన వైపు మనం ఉంటే, ఆయనతో మనం సమకూర్చబడితే, మనం ఎంతగానో ఆయన మాట విని ఆయన విధేయులమే, ఆయన యొక్క అంతరంగంలోనికి మనం ఆయన చేర్చుకుంటే, ఆయన వెంబడిస్తే, ఆయన యొద్దకు వస్తే కనుక మనం ఎంతగానో ఈ యొక్క స్త్రీ చూసారండి. ఎవరు కూడా ఆమెకి చెప్పలేదు, ఎవరు కూడా ఆమెను తోసుకుని రాలేదు, ఎవరు కూడా ఆమె చేసింది కూడా ఎవరికి తెలియదు. అయితే జీవాధిపతి జీవంలో నుంచి ఆ యొక్క మరణ సాతానుడు ఆ యొక్క రక్తంలో నుంచి పొంగానే ఆ యొక్క రక్త స్వస్థత నుండి జీవంతో నింపబడి సమాధానం కలిగి ఆ రోగం పోయి ఆరోగ్యం వచ్చిందంటే, ఇటువంటి సృష్టికర్త జీవాధిపతి ఎక్కడైనా మనం విన్నామా? ఇట్టంటి బంగారు తండ్రి మన కోసం రక్షిస్తానని వచ్చినటువంటి జీవాధిపతిని మనం వదులుకోదు. ఆయన చెవిని పడుతుతోడనే ఆయన మాట, ఆయన రాజ్యం సమీపంగా ఉంటుందన్నమాట. ఆయన ఇంకా మరలా వస్తానని చెప్తున్నప్పుడు ఆయనతో ఉండే అమృత అదృష్ట భాగ్యం మనకు కావాలంటే ఈ స్త్రీలాగా ఎవరైనా సరే ఆయన కనుగొని ఆయన మాటలిని ఆయన యొద్దకు వస్తే మనం ఆయనలో రక్షించబడి బ్రతుకుతాం అన్నమాట.
ఇంతగా చెప్తున్న దేవుడి వాక్యాన్ని మనం వినకపోతే కనుక ఎవరు కూడా ఈ యొక్క భయంకరమైన నాశనపు ఉచ్చు మరణపు ఆ యొక్క నరక శక్తి నుంచి, నరకంలో పడదోయబడే శక్తి గలవని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అయితే ఆమె ఏం చేసింది, ఆ ప్రాణాన్ని, ఆమెలో ఉన్న చీకటిని తొలగించుకుని, ఆమె యొక్క రక్తాన్ని నాశనం అయిపోకుండా, ప్రాణాన్ని పోకుండా ఆయన చింగును ముట్టుకుని స్వస్థతనుంది. ఎంతగానో ఆయనలోకి వచ్చిందంటే ఇటు భాగ్యం, ఇటు జీవం, ఇటు లాభం, ఇటు దేవదేవుడు మనకు కావాలన్నమాట. ఇటు దేవుడిని మనం విన్నట్టు తోడనే మనం ఆయన అంగీకరించి ఆయన పక్షాల నుండి ఆయనతో కలిగి ఉంటే మనం ఎంతో ఈవిలాగా మనం ఎంతగానో రక్షణ నుండి స్వస్థత నొందుతాం అనమాట. అయితే మన యొక్క మూర్ఖపు తెలివి తక్కువతనం, మన యొక్క భయంకరపు చీకటి పొరల విధానం, మాటలు మాట్లాడి ఆయన వేరే ఉద్దేశంతో, వేరే దృష్టితో చూసామంటే ఇంకొకసారి దేవుడు వాక్యం చదవండి. మార్కు సువార్త 6:3 చదవండి. ఇతడు మరియ కుమారుడు కాడ, ఇతడు యాకోబు, యేసే, యోధ, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడ, ఇతని సోదరిమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామంలో తిరుగుచూ బోధించుచుండెను. చూసారండి ఏమంటున్నారో అక్కడ జనాలు కూడా మనలాగని నాశనం చేసుకుంటున్నారు అన్నమాట. సాక్షాత్ దైవ కుమారుడు వస్తున్న ఆ యొక్క దేవాలయం ఎంత మోసంతో నింపబడుతున్న దేవాలయం, ఎంత భయంకరంగా దొంగలు గుహ చేస్తున్నట్టు ప్రజలకు తెలిసిన దేవాలయం, ఎంతగానో ఆయన యొక్క రక్షణ భాగ్యం దొరికే చోటుని ఎంతగా దొంగలు వాడుకుంటున్నటువంటి విషయాలు ప్రజలందరికీ తెలిసినా కూడా, ఎంత పాప నికృష్టంలో ముద్రలు మునిగిపోయి నాశనమైపోయి కొట్టుకుపోతున్నా కూడా అక్కడ ఆయన బంగారు తండ్రి కుమారుడే సాక్షాత్తు వచ్చి దేవుని యొక్క పరలోక నిత్య మార్గ జీవం తెలియపరుస్తున్నప్పుడు, ఆయన యొక్క జీవాన్ని కనుపరిచి స్వస్థపరుస్తూ ఆయన యొక్క వెలుగుని తండ్రి మార్గానికి రెండని దారి చూపిస్తున్నప్పుడు కూడా ఇంకా వారు ఆ యొక్క అమృత వెలుగు ముచ్చు వజ్రాల లాంటి దేవదేవుని బంగారు రాజ్యాన్ని చూడకుండా వాళ్ళు ఎంతగా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో కూడా మనం కూడా అలాగే ఆయన పలానా కాదా, ఈయన వాళ్ళు కాదా, వీళ్ళు ఇవి చూసుకుంటే మనం నిత్య నరక నాశనానికి వెళ్ళిపోతాం తప్ప మనమేం బాగుపడం. అయితే అలా కాదు. అయితే ఆయన ఎంతగానో బాధపడి వారి యొక్క భయంకరమైన మాటలకి, అవిశ్వాసానికి ఆయన ఆ స్థలం విడిచి అక్కడ అద్భుతాలు కొంచెమే చేసి, ఎంత సర్వ సృష్టికర్త చేయాల్సిన అద్భుతాలు కొంచెమే అక్కడ పొందుకుని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు అవిశ్వాసానికి ఆశ్చర్యపడి ఇంకో చోటికి వెళ్ళిపోయాడు. ఆయన యొక్క మాటలు విని ఇంకా ఏమైనా విత్తనాలు బ్రతుకుతాయా జీవనంలోకి వస్తాయా అని. చూసారండి, ఇటువంటి దౌర్భాగ్య స్థితి మనలోంచి తీసేసి దేవదేవుడు ఎవరని మన యోగ్య మనసుతో ఆయన్ని ఆలోచిస్తే, ఆయన పోగొట్టుకోకుండా ఉంటే మనం ఎంతో బ్రతికి రక్షించబడతాం అనమాట. ఇంత అదృష్ట భాగ్యాన్ని దేవదేవ కుమారుని విడిచిపెట్టకూడదు అనమాట. మరొకసారి వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 6:32 చదవండి. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయన్ను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగింది. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్ళి భోజనంకి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పి, అందుకైన మీరు వారికి భోజనము పెట్టుడనగా. చాలు. చూసారండి, ఒక సమూహం అయితే ఏం చేస్తుంది, ఆయన్ని అభ్యంతరపరిచి భయంకరంగా మాట్లాడుతుంటే అక్కడ ఆయన వాళ్ళని విడిచేసి ఏం చేశాడు, ఆ జీవాధిపతి జీవపు గడియ గట్ట అమృత భాగ్యపు దేవుడు ఇంకో మార్గాన్ని వెళ్ళిపోతుంటే అనేక మంది ఆయన వెంబడి వెళ్తున్నప్పుడు వారిని చూసి ఆయన కనికరపడ్డాడు. ఆయన వారిని చూసి కనికరపడి వీళ్ళకి దేవుని యొక్క మార్గం బోధించాలి, కాపరిగా ఆ యొక్క దేవుని యొక్క జీవవాక్యం కావాలని ఎంతగానో దేవుని యొక్క సత్య జీవపు మార్గాన్ని అటు వద్దన్న వారిని ఆయన వదిలేశాడు.
కావాలన్న వారికి ఆయన కాపురగా ఉండి రక్షించడానికి ఎంతో సంసిద్ధిగా ఇటువంటి దైవ కుమారుడు మనకు కావాలండి. ఇంకా వారికి ఏం చేశాడు, అరణ్యంలో ఉన్న 2 రొట్టెలు కూడా వారికి సమకూర్చి పెట్టి మీరే వారికి రొట్టెలు పెట్టండి అని కూడా చెప్పాడంటే ఇటువంటి జాలిగల దయగల అమృత తండ్రి కొండ కోటకు దేవదేవుడు మనకు అమృత తండ్రిని మనం సంపాదించుకుందాం. ఈ లోక మట్టితో, ఈ లోక తెలివి తక్కువతో, ఈ లోక భయంకరపు పూర్వపు విధానపు చెడు భయంకరంగా మన బ్రతుకు ఇక్కడ పాడు చేసుకుని నిత్య నరకానికి వెళ్లకుండా మనం ఆయన మాట విని ఆ యొక్క గుంపులాగా ఆయన మాట విని కనికరించే ఆయన చేత కనికరం పొంది మన జీవనంలోనికి వెళ్ళి ఆయన రొట్టెని తిని ఆయనతో ఉండి ఆయన స్వస్థత పొందుకొని ఆయన పక్షాన మనం ఉండి ఆయన కలిగి ఉంటే మనం ఎంత జీవ మార్గంలోకి వెళ్ళి ఆయన పొందుకొని ఆయనతో సమాధానంగా ఉండి ఆయన యొక్క జీవపు వెలుగులోనికి త్వరగా రానైన దేవదేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళి మారు మనసు పొంది ఆయన ఎలా నడిపిస్తాడో మనం ఆయన చేత యోగ్య మనసుతో ఆయన కలిగి ఆయన అంగీకరిస్తేనే ఈ కార్యాలు జరుగుతాయి అనమాట. అట్టి భాగ్యాన్ని మనం సంపాదించుకుని ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆనందంగా ఆయన కలిగి ఉండి జీవం కలిగి ఉందామండి. ఆమె